నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిస్టాపురం ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రేణుకాయలమ్మ దేవాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం సోమవారం జరిగింది. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. అంతకుముందు గ్రామస్తులు డప్పు వాయిద్యాలు మేళతాళాలతో రాజ్కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ రేణుకాయలమ్మ దేవాలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. రాజ్కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులను దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు గ్రామస్తులు శాల్వాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు గదెగూడెం యాదన్న, రామచందర్, బాలరాజు, వెంకటేష్ అధిక సంఖ్యలో గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు. ఈనాటి రేణుకా ఎల్లమ్మ టెంపుల్కి ఆహ్వానించినందుకు కిస్టాపూర్ గ్రామ పెద్దలు మరియు అన్నలు, తమ్ములు, అక్కలు, స్పెషల్గా మా 20 సంవత్సరాల నుండి నాకు పరిచయమైనటువంటి యాదన్న గారు చాలా 20 సంవత్సరాల క్రితం పరిచయమే. కాబట్టి ఆయన యొక్క సేవ అంటే ఊరి కోసం దాదాపుగా 3 మంత్స్ నుండి అన్నం తీసుకురండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటు మీ వారు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నవాళ్ళు 2 టైమ్స్ 3 టైమ్స్ వచ్చారు నా దగ్గరికి ఫౌండేషన్కి అన్నని కలిసి. ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ కూడా జరిగింది ఊళ్ళో. ఆ రోజు తీసుకొద్దామంటే వేరే అంటే అన్న బిజీ ఉండడం వల్ల రాలేదు. బట్ ఈరోజు ఖచ్చితంగా చెప్పిన అన్నకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా తీసుకొస్తానని మాట చెప్పడం జరిగింది. ఈరోజు చెప్పిన మాట ప్రకారమే ఈ యొక్క గ్రామానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని నెలల నుండి మేము సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా కానీ టెంపుల్కి కానివ్వండి, విద్యా వైద్యం సంబంధించినటువంటి సేవా కార్యక్రమంలో నిమగ్నమైనాం. తద్వారా జనాలు కూడా మేము చేసే సేవకులని స్వీకరిస్తున్నారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మాకు అందుతున్నాయి. ఏ విధంగా అంటే ఇప్పుడు అన్నగారే చెప్పారు, ఒక కవిత రూపకంగా చెప్పిండు. ఇది ఒక్కటే కాదు, వాట్సాప్లల్లో ఒక చరిత్ర రాసిండు రీసెంట్గా. అంటే సేవలను ఉద్దేశించి ఒక 2-3 పేజీలు అవుతుంది. చదవడానికి టైం పడుతుంది. అంటే మా రాజ్కుమార్ రెడ్డి బాల్యమిత్రుడు అనేటువంటి రాజ్కుమార్ రెడ్డి గారు చేసిన సేవలను